హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చివద్దు. సో ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకున్నారా? ఈరోజు వచ్చేసరికి నా బర్త్డే అనమాట, September 4th. సో ఇంకా అలా వీడియో అయితే షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి డైలీ వ్లాగు. ఇంకా ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి నేనైతే రెడీ అయ్యాను అనమాట. పాప అయితే ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అవుతుంది. ఇంకా అక్కడ స్కూల్లో డ్రాప్ చేసేసి మేమైతే ఇంక టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బర్త్డే కదా ఈరోజు, ఎలా చేసాం ఏంటి అనేది అంతా కూడా ఓకేనా. చూసారు కదా, ఇంట్లో అయితే ఇంక ఇలా పూజ అయితే చేసేసాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా పాప అయితే రెడీ అయిపోయింది. హాయ్ చెప్పింది తల్లి. చూడండి ఫ్రెండ్స్, అలా దిగిపోతుంది కిందకి. హాయ్ చెప్పు. మా పాపని స్కూల్కి అయితే డ్రాప్ చేసేసి మేమైతే ఇంకా టిఫిన్ షాప్కి అయితే వచ్చామండి. సో ఈరోజు ఇంట్లో అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు పంచడానికి. సో ఎప్పుడు పులిహోర ఏదో ఒకటి చేసేదాన్ని కదా, ఈసారి అయితే మాత్రం ఇంకా ఎర్లీ మార్నింగే కదా టిఫిన్ ఇచ్చేద్దాము అని చెప్పేసి కొన్ని పార్సిల్స్ అయితే టిఫిన్ షాప్కి వచ్చి ఇంకా ఇచ్చామండి. ఇంకా అలా ఏదో ఒకటి ఏంటంటే మన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం, మనం ఆ రోజు వేలైతే ఖర్చు పెడదాం. అందులో ఎంతో కొంత ఇలా మనం ఏదో ఫుడ్ ఏదో ఒకటి అలా డొనేట్ చేస్తే చాలా మంచిది కదండి. అందుకని చెప్పి మా బర్త్డే ఇలా పెళ్లి రోజు అయినా సరే ఏదైనా సరే మేము అలా ఫుడ్ అనేది ఇస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఈసారి మీరు ఎవరైనా ఏదైనా చేసుకున్నా సరే పోనీ మినిమం ఒక 5 మెంబర్స్కో 10 మెంబర్స్కైనా ఫుడ్ అయినా డొనేట్ చేయండి. లేకపోతే ఇంకా మీకు తోచింది ఏదైనా సరే అలా చేయండి. ఇంకా చూసారు కదండి ఫ్రెండ్స్, ఇంకైతే నేను టిఫిన్ అయితే కొన్ని పార్సల్స్ అయితే చేపించాం కదా, అవి అయితే ఒక్కొక్కరికి కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా చాలామంది ఉంటారండి ఫుడ్ లేని వాళ్ళు. చూసారు కదండి, ఆ అంకుల్ వచ్చేసరికి నేను పంచుతున్నాను కదా, అక్కడి నుంచి చూసారు ఇంక సైకిల్తో అయితే వచ్చారు. ఇంకా చూడండి ఇక్కడ కూడా ఉన్నారనమాట. ఆ చిన్న పాపకైతే ఒకటే ఉంది, ఇంకా పాపకైతే ఇచ్చేసాను. ఇంకేంటంటే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే కదని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా టెంపుల్ దగ్గర చాలా మంది అయితే ఉంటారు, మేము ఎక్కువ ఈ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. ఇంకెందుకని టిఫిన్ పార్సల్ చేసేసి ఇంకా అక్కడ ఇచ్చేసి అలా టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు ఇంకా అలా అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయ అయితే బయట కొట్టేయాలి కదండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా విగ్రహం అయితే పెట్టారు. ఇంకా అదే మంచిది. కొంతమంది అంటే ఏమి పెట్టరు కొన్ని టెంపుల్స్ దగ్గర, ఇంకా అలా వాటర్ అంతా వేస్ట్ అయిపోద్ది. మనం కూడా ఏంటంటే దేవుడికి పూజ చేసినట్టు ఉంటుంది కదా, ఆ వాటర్ వేస్తే ఇంకా అలా అయితే వచ్చేసామండి. ఇంకా పైన ఈ టెంపుల్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే మేము వస్తామన్నమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా పూజ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా అలా లోపలికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణలు అన్నీ చేశాక ఇంకా పూజ కూడా మనతోనే చేపిస్తారు. కొన్ని టెంపుల్స్ ఏంటంటే మనకి లోపలికి కూడా రానివ్వరు కదా, ఇక్కడ అయితే అలా కాదనమాట. మన లోపలికి వెళ్ళి పూజ కూడా చేసుకోవచ్చు, బాగా చేస్తారు. హారతి కూడా మన చేత అయితే ఇప్పిస్తారు. నేను కూడా హారతి అయితే ఇచ్చాను. ఇంకా చాలా బాగా అయితే చేస్తారు. చూడండి, నేనైతే కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను. ఇంకా పువ్వులతో అయితే పూజ అయితే చేసేసాను అనమాట. ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వచ్చాం కదా, పూజ అంతా కూడా చాలా బాగా అయిపోయింది అనమాట. సో అలా కాసేపు అయితే కూర్చున్నాము. ఫ్రెండ్స్, డ్యూటీ నుంచి అయితే మా వారు అయితే వచ్చేసారనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా పాప సర్ప్రైజ్ అంటే ఇంకా ఫుల్ హ్యాపీ తెలుసా. ఈ అక్కలు మేనేజ్ పడుకుంది ఫ్రెండ్స్, పడుకొని ఇంక జస్ట్ ఇప్పుడే లేచింది అనమాట. నేను వీడియో ఆన్ చేశాను. ఇంక మార్నింగ్ టెంపుల్కి వచ్చాకైతే వెళ్ళొచ్చాక వీడియో షూట్ చేయలేదు కదా, స్కూల్ నుంచి పాప నేను తీసుకొస్తాను ఇంక భోజనం పెట్టేసి పడుకుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అబ్బా ఇంకా వాళ్ళ డాడీ ఏమో చూడండి, మా ఆయన వచ్చినప్పుడు అయితే ఇంకా కేక్ ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. తనకోటి నాకోటి. పాప పడుకుంది కదా, నేనైతే తినేసాను. ఇంకా పాప తీస్తే చూడండి. థ్యాంక్స్ చెప్పావు నాన్నకి. అబ్బో, హగ్ ఇచ్చేసి థ్యాంక్ యూ ఇచ్చేసి ఇంకా చింతల్ని నాకు ఇవ్వా, ఇస్తావా? ఇస్తావా? ఫ్రెండ్స్కి ఇస్తావా? ఫ్రెండ్స్ తినండి అని చెప్పు, గట్టి చెప్పాలి. మరి నువ్వు ఇస్తే తింటారు కదా నాన్న, ఇవ్వు. మేమైతే 2 months అయితే అవుతుంది అనమాట. ఐస్ క్రీమ్స్ ఏమి కూడా బయట ఫుడ్ ఎక్కువగా ఇవ్వట్లేదు, ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేదు కదండి, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు హెల్త్ అంతా బాగానే సెట్ అయింది. సో ఇప్పుడు 1 week నుంచి అయితే బాగానే ఉంది. థ్యాంక్ యూ అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇంకొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, అలా తింటున్నాం.
బాగుందా? యమ్మీ యమ్మీ. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ అవి ఇస్తే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. నాన్న ఈరోజు హ్యాపీ బర్త్డే ఎవరిది? నాదేనా? మరి అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్ యూ, లవ్ యూ. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అలా తింటుంది. ఫ్రెండ్స్కి పెట్టినా తినిపించు. తినండి అని. ఫ్రెండ్స్ ఇంకా మా ఆయనకైతే ఏం చెప్పినంటే డెకరేషన్ అవి ఏమొద్దు, సో ఎలాగ కేక్ కట్ చేస్తాం కదా అని చెప్పేసి కేక్ తీసుకొచ్చి అలా కేక్ కట్ చేసి ఇంకా ఎప్పుడు ఇంట్లో ఏంటి ఈరోజు ఐస్ క్రీమ్ చల్లగుందా? బావ్. ఇంకేంటంటే డెకరేషన్ అవి ఏం చేయొద్దు, నార్మల్గా కేక్ కట్ చేసి బయటకి అయితే ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళిపోదాము అని చెప్పాను. అయితే ఏమో ఇంకా అతనేమో ఏంటంటే మరి నా బర్త్డేకి డెకరేషన్లు అవి చేస్తామని బర్త్డే చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అది ఇదని చెప్పేసి డెకరేషన్ అయితే చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారు ఏంటో మీకు అంతా చూపిస్తాను, లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా అయితే. ఫ్రెండ్స్ చూడండి డెకరేషన్ అయితే ఇలా అయితే చేస్తున్నారు అనమాట. చూడండి హ్యాపీ బర్త్డే పాప. అది మోనిత బర్త్డే కానీ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇంకా అలా అయితే వేయలేదన్నమాట. ఫ్రెండ్స్ వ్యాన్మన్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకా మాకు బాగా వస్తుంది అనమాట. చెప్పండి ఈవెంట్స్ ఏమంటే మా ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. బెలూన్స్ అన్నీ ఊదేశాం కదా, ఇంకా డెకరేషన్ అయితే అవుతుంది. గట్టి చెప్పండి, వినిపించట్లేదు. ఫ్రెండ్స్ చూడండి అంత స్లో నోటంట మాట్లాడినట్టు మాట్లాడతారు కదండి, అలా మాట్లాడుతాను అనమాట. అంత సీన్ లేదు ఫ్రెండ్స్, సిగ్గాట అసలు లేదు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ లైక్ ఇలా చేయాలి మనం. ఇలా చేస్తే ఫ్రెండ్స్ మనకి రెబ్బన్ ఉంటుంది కదా, చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇంకా అలా చేస్తే బాగా వస్తుంది అనమాట. ఏదైనా ఈవెంట్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, ఫ్రీగా చేస్తాం. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్రీగా చేస్తారనమాట. ఫ్రెండ్స్ చూడండి మనము ఇప్పుడు ఇలా చేసాం కదా, బెలూన్స్కి ఇలా కట్టుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి అలా కనిపిస్తుంది. ఇంకా డెకరేషన్ అయితే అవుతూ ఉందండి. మొత్తము చూడండి డెకరేషన్ అంతా అయిపోయాక ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. ఇంకా నేను వద్దు అన్నాను, సో తను చేస్తాను అన్నారు కదా అని చెప్పేసి ఇంకా సింపుల్గా అలా అయితే చేయమని చెప్పాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రెడీ అయితే అయిపోయాం అనమాట. మా బాబు చూడండి రెడీ అయిపోయింది, ఇంకా మిక్సర్ అయితే తినేస్తుంది అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మార్నింగ్ అయితే శారీ కట్టుకున్నాను కదా, ఇప్పుడైతే డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసరికి నేను మధు కలెక్షన్లో అయితే తీసుకున్నాను. మధు తెలుగమ్మాయి ఉంది కదండి, సో అక్క దగ్గర అయితే తీసుకున్నాను డ్రెస్. చాలా బాగుంది కూడా అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోతున్నారు చూడండి, అంత ఇష్టం. చూపించండి ఫస్ట్ ఈ వీడియో షూట్ చేసినప్పుడు చూపించండి, నేను రెడీ అవ్వలేదు నన్ను చూపించుకని చెప్పేసి అన్నారు అనమాట. చూడు ఉండండి స్టైల్గా స్పెట్స్ పెట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. మన ఛానల్, ఈ ఛానల్ కాదు నా ఛానల్ కాదు, మన ఛానల్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఆయన తీరులాగా రెడీ అయిపోయారు అనమాట. నిజం అనుకోకండి, అలా నాకైతే ఛాన్స్ కూడా అలా చేయొద్దు. ఆవిడ కామెడీ చేస్తుంది, నాకు అసలు సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. ముందు కూడా నాకేవో ఆఫర్స్ వచ్చాయి కానీ నేను వెళ్ళలేదు, ఎందుకు ఇంకా ఎందుకు తిరగడం అని చెప్పేసి. ఫ్రెండ్స్ అది ఎవరైనా నిజం అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక మా పాప చూడండి ఫ్రెండ్స్, మేము మాట్లాడేసినామా ఏంటి అని చెప్పేసి ఇంకొచ్చింది అనమాట. హాయ్ చెప్పించాలి. హాయ్ ఫ్రెండ్స్, డ్రెస్ ఎలా ఉంది నాకు చెప్పండి ఫ్రెండ్స్. మోనితది బాగుందా? కొత్త డ్రెస్ మా పాప దగ్గర ఉందంటే చాలండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్నామంటే ఇంక వెంటనే వేసేయాలి. సో మన డీమార్ట్కి అయితే వెళ్ళాము అమ్మ వచ్చేటప్పుడు, ఇంకా కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అదైతే అప్పటి నుంచే వేసేద్దాం ఇంకా ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా, నేనైతే కొన్ని డిఫరెంట్గా ఉండేవి తీసుకున్నాను. సో ఇప్పుడు వేసాం, ఇంకా మనకు వినాయక చవితి ఉంది కదా, ఇంకా సాటర్డే ఆ రోజు ఒక డ్రెస్ అయితే వేసేస్తాను అనమాట. ఇంకా క్లిప్ చూడండి ఫ్రెండ్స్, తనకి బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది అనమాట. సో ఆ క్లిప్ మార్నింగ్ చూసింది. మాది స్కూల్కి అయితే పట్టుకెళ్ళిపోతుంది, బ్యాగ్ లో పెడితే అలా పెట్టుకోవాలనుకున్నాను అంటే ఇంకా ఉంటుంది అనమాట. ఇంకా వచ్చిన వెంటనే ఆ క్లిప్ తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి అక్క, చాలా బాగా చెప్తుంది.
క్లిప్ చాలా బాగుంది. ఇంకా ఆడపిల్ల అందరూ నాన్న కూర్చే కదా, మా పాప కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అంటే మొత్తం అందరికి మా ఇద్దరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అలా అని మేము ఎక్కువ ఏం చేయము. చూడండి ఫ్రెండ్స్, ఎవరు ఇష్టమని అడుగుతాను. నాన్న నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? నాన్న ఇష్టమా? ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, రియల్గా మా పాప అయితే ఫస్ట్ టైం వాళ్ళ నాన్న ఇష్టమని అయితే చెప్పింది. ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు అడిగినా, ఎవరు అడిగినా సరే ఏం చెప్తుందంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఇష్టమని చెప్తుంది. ఇంకా రియల్లీ ఫస్ట్ టైం అండి వాళ్ళ నాన్న పేరు అయితే చెప్పింది. ఇంకోసారి అడుగుతాను ఫ్రెండ్స్, మన పేరు కూడా చెప్పాలి కదా. చిన్నరి నీకు ఎవరంటే ఇష్టమా? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చెప్పింది ఇలా చెప్పాలి అనమాట. మనం అడిగి ఇంకా చెప్పినంత వరకు ఇంకా అలా వదలకూడదు, ఇంకా అలా అడుగుతూనే ఉండాలి. ఇది అనమాట ఫ్రెండ్స్. ఇంకా మేమే కదా ఉన్నామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ మా పక్క క్వార్టర్స్లో ఉంటారు, ఇంకా వాళ్ళని కూడా పిలుద్దాము, జస్ట్ కేక్ కటింగే కదా అని చెప్తే సరే ఓకే అనేసి అన్నాను. ఇంక డెకరేషన్ అవి కూడా ఏం వద్దన్నాను, ఇంకా చేస్తారనమాట. సింపుల్గా చేద్దాం అంటే సరేలే అని చెప్పి నేనైతే ఓకే చెప్పాను. డెకరేషన్ అయితే అయిపోయింది కదా, మేము కూడా రెడీగా ఉన్నాం. వాళ్ళకి 7కి రమ్మని చెప్పాము. సో ఇంకా కేక్ కట్ చేసి అలా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు వస్తే ఇంకా కేక్ కటింగ్ చేసేసి ఇంక వెళ్ళిపోవడం అనమాట. ఇంకా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఫొటోస్ ఇంకొక కొన్ని ఫొటోస్ తీసుకున్నాక వాళ్ళు వచ్చేస్తే కేక్ కటింగ్ అయితే చేస్తాము. కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాను కదా, మా పక్క క్వార్టర్స్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఉంటారని చెప్పేసి, వీళ్ళకైతే తెలుగు రాదండి. సో వీళ్ళు రాజస్థాన్ అనమాట వచ్చారు. ఇంకా అలా అయితే వాళ్ళు మేము కలిపి ఇంకా అలా అయితే కేక్ అనేది కట్ చేసేసాము. ఎవరు లేరు కదా, మనం ముగ్గురం ఉన్నాము, పిలుద్దాము అని చెప్పేసి అతను అయితే అన్నారు. నేను వద్దు, ఎందుకు చిన్నపిల్లలు ఏంటని చెప్పినా సరే వినలేదనమాట, వచ్చారు. ఏ బుడియా वो वीडियो में ऐसी है ये गुड़िया 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 ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పటికి 8:30 అయిపోతుంది టైము అని చెప్పేసి కేక్ అయితే కట్ చేసేసాను. ఇంక ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి అనమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. पकड़ो 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 रे पकड़ो आपने उधर घर की हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू त्रिवेणी। पापा हमारा घर खाए इधर ये पास में ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే నేను మా హస్బెండ్కి అయితే కేక్ అయితే తినిపిస్తున్నాను అనమాట. దాన్ని కూడా తినిపించారు. నెక్స్ట్ వచ్చేసరికి మా పాప, ఇంక చిన్నపిల్లలు కేక్ ఎప్పుడు తింటామా ఆ కేక్ మీద దృష్టి అంతా ఉంటుంది కదా. हाय करो बेबी, हाय ओकेना सरप्राइज वीडियो आ रही है। ముందు पहले ये ओपन करो, ఇది ఓపెన్ చేయి, తర్వాత ఇది హ్యాండ్ బ్యాగ్. వీడియో बनाया 100% హ్యాండ్ బ్యాగ్.
ఎలా ఉంది? బాగుంది. ఫుల్ హ్యాపీ. కదా బాగుందా? ఏ గుడియా देखो इसको गुड़िया ए गुड़िया गुड़िया क्या कर रहा है गुड़िया पिक्चर गुड़िया गुड़िया ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయిపోయింది అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ కానీ ఎలా ఉన్నాయో చెప్పలేదు డైరెక్ట్ తీసుకొస్తాం హోటల్కి సెలబ్రేషన్స్ రెస్టారెంట్ అంట బాగానే ఉంటుంది ఇక్కడ ఫుడ్ మీరు ఎవరన్నా రావాలనుకుంటే రండి నేను తీసుకెళ్తాను ఏం ఆర్డర్ పెట్టాం ఏంటన్నది మీకు తర్వాత చెప్తాం ఇంకా రాలేదు ఏంటి వచ్చాక చూపిద్దామని చెప్పలేదు ఆర్డర్ ఏంటన్నది కానీ వర్షం ఇవిగా పడుతుంది ఫ్రెండ్స్ బయట చెప్పాను అపోలో ఫిష్ చెప్పండి చికెన్ చెప్పండి బటర్ నాన్ చెప్పండి అది ఫ్రెండ్స్ స్టైల్ ఫ్రెండ్స్ ఏమేమి ఆర్డర్ చెప్పండి అపోలో ఫిష్ బటర్ నాన్ బటర్ చికెన్ యమ్మీ యమ్మీ స్టార్టర్ ఏం చెప్పావు అపోలో ఫిష్ చెప్పావా స్టార్టర్ మీకు ఇష్టం కదా ఫ్రెండ్స్ మీరందరూ నీకెంత ఏమి ఇష్టమే బటర్ నాన్ ఇష్టం కదా మమ్మీ దగ్గర బటర్ నాన్ చాలా ఇష్టం నీట్గా చెప్పాలి చాలు ఇప్పుడైతే ఇంకా ఫుల్ వర్షం అండి బాబు మేము వెళ్ళేసరికి 9:30 అయిపోయింది అనమాట ఇప్పుడు 10:30 అయితే అయిపోతుంది ఇంకా మా వారైతే గిఫ్ట్స్ ఇచ్చారు కదండి అవి చూపిద్దామని చెప్పేసి కూర్చున్నాను సారీ అయితే మాత్రం నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి వెల్కమ్ అక్కడే ఉన్నారు కానీ వీడియోలోకి మాత్రం రారనమాట నేను వీడియో షూట్ చేస్తాను ఇంకా నువ్వు చూపించు అంటున్నారు సరేలే ఇంకెందుకు ఇబ్బంది పెట్టామని చెప్పేసి నేనే చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్లో అయితే నాకు కొంచెం ఒకసారి ఆగవా నాకు కొంచెం మొహం ఫ్రెండ్స్ అందుకే కనిపెట్టిన సరే క్యారియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర అయితే సారీ అయితే లేదు ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది కదా పట్టులో పట్టు సారీ మాత్రం చాలా బాగుంది ఇంకా మనకి మ్యారేజెస్ దసరా ఇంకా అన్ని పండగలే కాబట్టి ఇంకేదో ఒక పండగకి ఇంకా మగ్గం వర్క్ నాకు వచ్చు కాబట్టి ఇంకా బ్లౌజ్ మంచిగా మగ్గం వర్క్ చేసుకొని ఒకసారి కట్టుకుంటాను సారీ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చింది వచ్చిందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది సో ఇంకా ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి ఇంకా మొత్తం అయితే ఇంక ఇంక ఇదే అండి ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఏంటంటే మనము ఇలా కూడా యూజ్ చేస్తూ ఇలా వేసుకోవచ్చు అలాగే మనకి వన్ సైడ్కి బెల్ట్ కూడా ఇచ్చారనమాట సో చాలా బాగుంది కదా బ్యాగ్ అయితే నాకైతే బాగా నచ్చింది బ్యాగ్ ఈ కలర్ బ్యాగ్ కూడా నా దగ్గర లేదు ఈ బ్యాగ్ కూడా బాగుంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బ్యాగ్ కూడా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే చేసుకున్నాను ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇంకా టైం అయిపోతుంది కదా 11 అయితే అయిపోతుంది అనమాట
ఇంకా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు. నా ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్ నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.